నమస్తే. వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. సినీ పరిశ్రమలో ఒక సాధారణ నమ్మకం ఉంది, తల్లైన తర్వాత హీరోయిన్ల కెరియర్ ముగుస్తుంది అని. కానీ ఈ అపోహను బ్రేక్ చేసి పెళ్ళైన తర్వాత, అది కూడా ఇద్దరు పిల్లల తల్లిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసిన ఒక హీరోయిన్ ఉన్నారు. ఆమె నటన, అందం, ధైర్యమైన పాత్రల ఎంపికతో 80వ దశకంలో సంచలనం సృష్టించింది. నేటికి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. మరి ఆమె ఎవరో కాదు, మున్మున్ సేన్. ఆమె వృత్తిపరమైన విజయాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని వివాదాలను ఎదుర్కొని నిత్యం చర్చల్లో నిలిచింది. ఇక మున్మున్ సేన్ కేవలం ఒక నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకొని విజయం సాధించిన ఒక ప్రత్యేక వ్యక్తి అని చెప్పొచ్చు. ఆమె సంపన్న కుటుంబానికి చెందింది. ఇక ఆమె తాత ఆదినాథ్ సేన్ కోల్కతా నగరంలోని ప్రసిద్ధ ధనవంతులైన వ్యాపారవేత్త కాగా, ఆమె తల్లి ప్రఖ్యాత బెంగాలీ నటి సుచిత్రా సేన్ అన్నమాట. అయితే ఈ కళాత్మక సంపన్న నేపథ్యం ఆమె వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడింది. ఇక మున్మున్ సేనే 1978లో రాజ కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త భరత్ దేవ్ వర్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రియా సేన్, రైమా సేన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వీరిద్దరూ బాలీవుడ్ లో తమ తల్లిలాగా చెప్పుకోదగ్గ విజయాన్ని అయితే సాధించలేకపోయారు. ఇక మున్మున్ సేన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సాధారణ హీరోయిన్ల వయసులో కాదు. ఆమె వివాహం, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, అంటే 30 ఏళ్ల వయసులో సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఇది అప్పట్లో ఒక విప్లవాత్మక నిర్ణయం. ఆమె తన బోల్డ్ చాయిస్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మొదటి చిత్రం అందర్ బహార్, ఇది 1984లో వచ్చిందనమాట. అయితే ఈ చిత్రంతోనే తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత ఆమె మాధురి దీక్షిత్ తో కలిసి 100 డేస్ వంటి బ్లాక్ బాస్టర్ లో కూడా కనిపించింది. ఇక జగ్ మీ దిల్, కుచ్ తో హై, సిరివెన్నెల వంటి చిత్రాలలో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు మెహబత్ కి కసం, ముసాఫిర్, షీషా అంటే మిథున్ చక్రవర్తితో వంటి కలిసి ఇటువంటి చిత్రాలను కూడా నటించింది. ఇక తన విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మున్మున్ సేన్ తన కెరీర్ మొత్తం 60 సినిమాలు, 40కి పైగా టీవీ షోలలో నటించి మెప్పించింది. ఆమె కేవలం బెంగాలీ, హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ వంటి వివిధ భాషా చిత్రాలలోనూ నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకుంది. 1987లో సిరివెన్నెల చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఆమె అనేక అవార్డులను కూడా అందుకుంది. ఇక మున్మున్ సేన్ సినిమాలోకి రాకముందు ఆమె జీవితం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్ టీచర్ గా కోల్కతాలోని ఒక పాఠశాలలో బోధించేదట. ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది. విద్యా రంగం నుంచి సినీ రంగంలోకి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడం ఆమెలోని అన్వేషణాత్మక, సాహసోపేత వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఆమె మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లోనూ తన ముద్ర వేసింది. ఇక మున్మున్ సేన్ వృత్తిపరమైన విజయాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడు చర్చనీయాంశంగానే ఉండేది. ఆమె తన కెరీర్ సమయంలో సైఫ్ అలీ ఖాన్, నిర్మాత రోము సిప్పి, విక్టర్ బెనర్జీలతో ఆమె పేరును ముడిపెట్టారనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే అన్నిటికంటే ఎక్కువ చర్చకు దారితీసిన విజయం మాజీ క్రికెటర్, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో ఆమెకు ఎఫ్ఐఆర్ ఉందన్న వార్తలు అప్పట్లో బాగానే చక్కర్లు కొట్టాయట. ఇక అనేక మీడియా నివేదికలు వారిద్దరు డేటింగ్ చేశారని కూడా పేర్కొన్నారు. ఆ సమయంలో మున్మున్ వివాహిత కావడంతో ఈ వార్తలు మరింత సంచలనం సృష్టించాయి. ఒక మ్యాగజైన్ కోసం వారిద్దరు కలిసి ఫోటోషూట్ కూడా చేశారని చెబుతారు. ఈ వార్తలపై మున్మున్ సేన్ స్వయంగా స్పందించారు. 2019లో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ తో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. నా భర్తకు, అదే భరత్ దేవ్ వర్మ, ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు ప్రజలకు ఇందులో ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని కూడా ఆమె ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆమె ఇమ్రాన్ తో తనది కేవలం స్నేహం మాత్రమేనని, ఎఫ్ఐఆర్ కాదని కూడా స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితంపై బహిరంగంగా మాట్లాడే ధైర్యం ఆమెలోని బోల్డ్నెస్ కు నిదర్శనంగా నిలుస్తుంది. మరి మున్మున్ సేన్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.